వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి కోటన్ రెడ్డో ఆనమ్మో ఇట్లాంటి వాళ్ళు పోటీలో ఉన్నారు ఇప్పుడు. అట్లాగే ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. అట్లాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి ఇంతకుముందు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇది వల్లభనేని వంశీ, తర్వాత కర్ణం బలరాం ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎన్నికల్లో. వాళ్ళెవరికి లేనిది వాళ్ళ గురించి చర్చ మాత్రం అది కరెక్ట్. అదే భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి సీఎం రమేష్, సుజనా చౌదరి, లేకపోతే పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు మాత్రం వేరే పార్టీ వాళ్ళ కోవట్లు. మరి వైసీపీలోకి వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళు అక్కడ తెలుగుదేశం కోవట్లు గారా, తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ వాళ్ళు అక్కడ కోవట్లు గారా? కొంత పాజిటివ్నెస్ ఉంటుంది తమ సొంత పార్టీలు, తమ వచ్చినటువంటి పార్టీల మీద, కాదన్నాను నేను. కానీ వీళ్ళు మాత్రం పత్తిత్తులు, వాళ్ళు మాత్రం దొంగలని ఎందుకు మాట్లాడాలా? ఇంకొక కాన్సెప్టు, ఇప్పుడు ఆ లెక్కనైతే పోనీ ఈ మాట్లాడే మహానుభావులందరూ చంద్రబాబుతో చెప్పి సుజనా చౌదరి, సీఎం రమేష్ అట్లాంటి వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకుంటారా? అట్లాగే జగన్తో చెప్పి పురంధేశ్వరి, ఇది ఇంకొకళ్ళు మన వరప్రసాదు ఇట్లాంటి వాళ్ళని గెలిపించమని అడుగుతారా బేసిక్గా? లేకపోతే సోమవీర్రాజుని గెలిపించమని అడిగితే సోమవీర్రాజు ఒకవేళ అనుమతిస్తే బేసిక్గా ఇవన్నీ ఏంటంటే మన పార్టీల్లో చేరేవాళ్ళు కరెక్ట్, ఒక్క బీజేపీ ఒక్కటే దొంగ. ఇట్లాంటి చూపెట్టేటటువంటి లంపన్లే పెద్ద తలనొప్పి.